ప్రశ్నోత్తరాల ద్వారా హిందూ ధర్మంలో ఇవాల్టి ప్రశ్న, దేవుడు అవతరిస్తాడు అని చెప్తారు, ఇది నిజమా? అవతరణ అసలు ఎలా అవుతుంది? అవతారాలకు ఇతిమితులు అంటే పరిమితులు ఏమైనా ఉంటాయా? ఇది ప్రశ్న అన్నమాట. ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పారో చూద్దాం. ఈ ప్రశ్నలకి సమాధానం, ప్రమాణమైన సమాధానం ఏమిటంటే మన శాస్త్రాలే మనకు ప్రమాణం అన్నమాట. మన శాస్త్రాల్లో ఏం చెప్పారు? ధర్మం నశించినప్పుడు, అధర్మం ఎక్కువైనప్పుడు తానంతటికి తానే సృజించుకుంటాను అని చెప్పాడు భగవానుడు. మనం గీతలో 4వ అధ్యాయంలో జ్ఞానయోగంలో 7వ శ్లోకం 8వ శ్లోకం పూర్తిగా ఈ అవతరణను గురించే చెబుతాయి. 7వ శ్లోకం ఏమిటంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇక 8వ శ్లోకం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలు అవతరణ గురించి చెప్తున్నాయి అన్నమాట. అంటే సాక్షాత్తు కృష్ణ భగవానుడే ఎప్పుడెప్పుడు అవతరిస్తాను అనేదానికి సమాధానం చక్కగా ఇందులో చెప్పాడు. మొట్టమొదటి శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సదాత్మానం సృజామ్యహంలో అర్థం ఏమిటంటే దానికి, ఓ అర్జున, ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని జరుగుతుందో అంటే క్షీణిస్తుందో, అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో, అభ్యుత్థానం అధర్మస్య అధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడప్పుడు అంటే తదాత్మానం సృజామ్యహం, ఆ సమయంలో నన్ను నేనే సృష్టించుకుంటాను, అంటే నేనే అవతరిస్తాను అని చెప్పాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? ధర్మం చాలా శ్రేష్టమైంది అని అర్థమవుతుంది. మరి ధర్మాన్ని రక్షించడానికే కదా ఆయన పుడుతున్నాను అన్నాడు. అంటే ధర్మో రక్షతి రక్షిత అని కూడా మనం ఇంకోటి ఒక వాక్యం మనకు తెలుసు. అంటే ధర్మాన్ని మనం రక్షించినప్పుడే ఆ ధర్మం మనని రక్షిస్తుంది అని. మరి జీవునికి శాంతి కలగాలి, శాశ్వత సౌఖ్యం వచ్చేది కూడా ఈ ధర్మమే. కాబట్టి భగవానుడు దానిని రక్షించడం కోసం, అంటే ధర్మాన్ని రక్షించడం కోసం బద్ధకంకణులు అయ్యారన్నమాట. ధర్మ రక్షణ కోసమే పరమాత్మ నేను అవతరిస్తానే అని చెప్పినప్పుడు ఇక మరి ధర్మం యొక్క గొప్పతనం ఇంకా వేరే చెప్పక్కర్లేదు కదా. ఎంతో గొప్పదైతే కానీ దానికోసం ఆయన అవతరించడు. కాబట్టి అధర్మం అభివృద్ధిని ఆయన సహించలేనని కూడా చెబుతున్నాడు. కాబట్టి అధర్మాన్నేమో అంటే నికృష్టమైనదని అర్థమవుతుంది. కాబట్టి అధర్మాన్నేమో నశింపజేయటానికి, ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నేను పుడుతున్నాను అని చెప్పాడు. నా అంతటా నేనే నన్ను సృష్టించుకునే అవతారం ఇక్కడికి వచ్చి ధర్మాన్ని కాపాడి అధర్మాన్ని తీసివేస్తాను అని చెప్తున్నాడు, రూపుమాపుతాను అని చెప్తున్నాడు. అంటే ఈశ్వరునికి అనుగుణంగా మనం కూడా నడవాలి, అంటే మనం కూడా ధర్మ మార్గంలో నడిచి మన జన్మని సార్థకం చేసుకోవాలి అని ఈ శ్లోకం చెప్తోంది. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇంకో శ్లోకం కూడా ఉంది కదా, ఆయనే చెప్పింది, సాక్షాత్తు భగవానుడే. 8వ శ్లోకంగా ఈ జ్ఞానయోగంలోనే ఆయన ఉటంకించారు. పరిత్రాణాయ సాధూనాం, అంటే సాధువులను రక్షించటం కోసం, వినాశాయ చ దుష్కృతం, దుష్టులను నాశనం చేయటానికి, ధర్మ సంస్థాపనార్థ, ధర్మాన్ని స్థాపించటానికి అంటే తిరిగి నెలకొల్పటానికి, సంభవామి యుగే యుగే, అవసరమైనప్పుడల్లా నేను పుడుతూ ఉంటాను అని చెప్పాడు ఇందులో. ఇక్కడ అసలు సాధుజనులు అంటే ఎవరు? సన్మార్గమున నడిచేవారు, అలాగే సత్ప్రవర్తన కలిగి ఉండేవాళ్ళు, సాధుశీలురు. వీళ్ళకే ఆయన రక్షించేది. అంతేగాని ఒక జాతిని కాదు, ఒక మతాన్ని కాదు, కులాన్ని కాదు. ఆయన రక్షించేది సాధుత్వాన్నే, అంటే సత్ప్రవర్తననే అనమాట. అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళనే ఆయన రక్షిస్తాడు. అలాగే సన్మార్గములో, అట్లాగే సత్య సాధన, సత్య పథంలో నడిచే వాళ్ళందరూ కూడా
ఈ భగవంతుని చేత రక్షించబడతారన్నమాట. వారు చిరకాలంలోనే అచిరకాలంలోనే భగవత్ సాగరాన్ని దాటిపోతారు. ఇది ఇలా ధర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళకి త్వరగా ముక్తి లభిస్తుంది. అధర్మ మార్గంలో వెళ్ళే వాళ్ళకంటే కూడా చాలా చాలా ముందుగా వీళ్ళకి ముక్తి లభిస్తుందన్నమాట. అందుచేత భగవంతుడు అభయహస్తం వీళ్ళకి తప్పకుండా ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏ కొరత ఉండదు సజ్జనులకు. అందుకే సజ్జనులను రక్షిస్తున్నాను అన్నాడు. వారు భవసాగరాన్ని కూడా దాటిపోతారు కదా వెంటనే, వీలైనంత తొందరలో మిగతా అధర్మంగా ప్రవర్తించే వాళ్ళంటే కూడా అని అనుకున్నాం కదా. కాబట్టి తాను ఇలాంటి వారి సముద్ధరణ కోసం, పరిరక్షణ కోసం అప్పుడప్పుడు అవసరిస్తాను అన్నాడు. ఇంకా 2 కారణాలు చెప్పాడు. ఇంకోటి ఏమిటి? వినాశాయచ దుష్కృతం, అంటే దుష్టులను శిక్షించడానికి. అంటే అప్పుడు కూడా నేను జన్మిస్తాను అని చెప్పాడు. ఇక కాబట్టి దుష్కర్మలు చేయకూడదు. దుష్కర్మలు చేస్తే ఘోరమైనటువంటి పరిణామం ఉంటుంది, మార్పు అన్నమాట. ఘోరమైన మార్పు వస్తుంది మనకి. అంటే మనం చాలా బాధలు పడతాం అన్నమాట. కాబట్టి దైవభీతి కలిగి ఉండాలి, దైవ మార్గాన్ని అన్వేషించాలి. ఇక 3వ ఉద్దేశం ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని తిరిగి పునరుద్ధరించటం కోసం. కాబట్టి ఈ 3 ఆయనకి ధర్మ ఇష్టము, అలాగే సజ్జనులు ఇష్టము, అలాగే దుర్జనులని నశింపజేయాలి అని 3 చెప్పాడు అన్నమాట ఈ శ్లోకంలో. సాధు సంరక్షణ, దుష్ట శిక్షణ, సర్వ సంస్థాపన. ఇందులో ఏదో ఒక దానికోసమైనా ఆయన అవతారాన్ని తీసుకుని వస్తాడు మన మధ్యలోకి. లేకపోతే 2 కోసం, లేకపోతే 3 కోసం కూడా రావచ్చు. ఇక్కడ సాధువులు అంటే మన సాధారణంగా సన్యాసులు అనే భావన ఉంటుంది, కానీ అది కాదు. సాధువులు అంటే బైరాగులని కాదు అర్థం, అంటే మంచి అని అర్థం అన్నమాట. అంటే మంచి ప్రవర్తన గల వారందరూ సాధువులే. కాబట్టి వారు గృహస్థులైనా బ్రహ్మచారులైనా ఏం పర్వాలేదు, ఆ సాధుజనులను రక్షించడం కోసం ఆయన వస్తాడు. ఇక్కడ యుగే యుగే అన్నాడు, అంటే సంభవామి యుగేగా అన్నాడు కదా. యుగ అంటే యుగానికి ఒకసారి అని కాదు, అవసరమైనప్పుడల్లా అని దాని అర్థం. అంటే ఈ పైన చెప్పినటువంటి 3 లక్షణాల్లో ఏ లక్షణం తక్కువగా ఉందో ఆ లక్షణాన్ని నెలకొల్పడానికి ఆయన వస్తాడు. సాధువులను రక్షించడానికో, దుష్టులను శిక్షించడానికో, ధర్మాన్ని స్థాపించడం కోసం. ఈ 3 ఏది తక్కువైనా దాన్ని, ఏది తక్కువైతే ఈ 2 మంచి, ఏ 2 తక్కువైతే వాటిని పునరుద్ధరించడానికి, చెడు ఎక్కువైతే దాన్ని తగ్గించడానికి వస్తాడనమాట. ఇక ఇందులో పరిత్రాణాయ అని చెప్పాడు, త్రాణాయ అనకుండా. అలాగే వినాశాయ అని చెప్పాడు, నాశాయ అని చెప్పకుండా. అలాగే స్థాపనార్థాయ అనకుండా సంస్థాపనార్థాయ అని చెప్పాడు. ఒక్కసారి శ్లోకం చదివితే మనకు అర్థం. పరిత్రాణాయ, త్రాణాయ అంటే రక్షించడం, పరిత్రాణాయ అంటే ఇంకా అధికంగా, అంటే దాన్ని నొక్కి చెప్పడం అనమాట. అలాగే నాశాయ అంటే నాశనం చేయటం దుష్టుల్ని, కానీ వినాశాయ అంటే ఇంకా తీవ్రంగా అధికంగా చెప్పడం అనమాట. అలాగే స్థాపనార్థాయ అంటే చాలు, సంస్థాపనార్థాయ అంటే ఇంకా అధికంగా ఆ విషయంలో శ్రద్ధ తీసుకుంటాను అని. ఇలా అధిక మాత్ర అంటారు దీన్ని, ఇలా సూచించాడు అనమాట. కాబట్టి మరి ఇంత దయార్ద్ర హృదయుడే భగవానుడు మరి దుష్టులను ఎందుకు శిక్షిస్తున్నాడు అని మళ్ళీ ఒక అనుమానం రావచ్చు. ఇప్పుడు దానికి కూడా మన శరీరంలో ఏదైనా పుండులు వేసింది అనుకోండి, ఆ పుండును తొలగిస్తే కానీ శరీరం అంతా రక్షించబడదు. లేకపోతే శరీరానికి అంతటికీ ఆ చెడు వ్యాపించి శరీరం అంతా పాడైపోయి మరణానికి దారి తీయచ్చు కూడా. కాబట్టి అంతే, సమాజం అంటే సమాజ పురుషుడు, సమాజమే ఒక పురుషుడు. మన శరీరంలో ఇన్ని భాగాలు కలిపి ఒక శరీరం అని ఎట్లా చెప్పుకుంటున్నామో, సమాజంలో ఈ అంతటిని కలిపి సమాజ పురుషుడు అని చెప్పుకుంటాం. ఆ పురుషుల్లో మరి ఎక్కడైనా చెడ్డవాళ్ళు అంటే చెడ్డతనం ఎక్కడైనా ఉంటే దాన్ని తొలగించకపోతే సమాజం అంతా చెడిపోతుంది. శరీరంలో పుండు శరీరాన్ని అంతా నాశనం చేసినట్టుగానే ఆ సమాజంలో చెడు సమాజాన్ని అంతా కూడా కొద్దిగా చెడైనా వదిలేస్తే మొత్తం సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండటానికి ఆ దుష్టుల్ని శిక్షించి మనం పుండును తొలగించి శరీరాన్ని ఎలా రక్షించుకుంటామో భగవంతుడు కూడా ఆ దుష్టులను శిక్షించి మన సమాజాన్ని అలా రక్షిస్తాడు. ఇది కాబట్టి భగవంతుడి అవతారం ఎప్పుడు ఈ ప్రశ్న ప్రకారం మనం ఏం చెప్పుకోవాలి? ఇప్పుడు దేవుడు అవతరిస్తాడు, నిజమే. ఎప్పుడు అవుతాడు అంటే
ధర్మ సంస్థాపన కోసం, సజ్జనులను రక్షించుకోవడం, దుష్టులను శిక్షించడం కోసం. మరి వీటికి ఏమైనా పరిమితులు ఉన్నాయా అంటే పరిమితులు లేవు. ఈ అవసరం ఎప్పుడుందో అప్పుడప్పుడు ఉద్భవిస్తాడు అని చెప్పుకున్నాం. స్వస్తి.